షాప్లో ఇంత పీస్ ఇస్తారు కొత్తిమీర 10-20 రూపాయలకి. ఇంత పెద్ద కట్ట ఇచ్చారు 20 రూపాయలకి. ఇది ఇట్లా దేనికి అది సపరేట్ చేసి పెడుతున్నా. కొత్తిమీర ఆకులు ఇట్లా సపరేట్ చేసుకొని కాడలతో కూడా చట్నీ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, ఆ లింక్ పెడతా. నాకెందుకు యాడ్ వీడియో రావట్లేదు, ఎందుకో మరి కట్ చేశారో ఏం చేశారో. వీలైతే వీడియో మీకు పెడతా. చూడండి ఎంత బాగుంది కొత్తిమీర, ఫ్రెష్ ఉంది. చూడండి ఇలా ముందుగా కొనలన్నీ కోసుకొని, కొనలంటే ఒక కొత్తిమీర పొడుగుని బట్టి ఒక 30% ఇలా కోసుకొని, మిగిలింది చాలామంది పడేస్తుంటారు. పడేయకుండా ఇలా ఓన్లీ ఏరు వరకు ఇలా కట్ చేసి దీన్ని పచ్చడి చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు పెట్టాను. ఎలా చేసుకోవాలంటే ఒక ఉల్లిగడ్డ, ఇది కాడలు వేయించాలి, కొంచెం ఆయిల్ వేసి వేయించి, కొంచెం చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు వేసి అది కూడా వేయించి రుబ్బుకోవాలి. ఏం లేదు, ఇది ఉప్పు వేసి వెల్లుల్లి రెబ్బలు 4-5 కచ్చపచ్చగా దంచి పోపు పెట్టుకోవాలి, అంతే. పోపు గింజలు వేసి చాలా టేస్టీగా ఉంటుంది. తెలుసా లేదు, ఇది చాలామంది పడేస్తుంటారు. ఓన్లీ చూడండి ఇంతే వదిలేశారు. ఇది కూడా పెరట్ ఉంటే మీ పెరట్లో పెడితే ఇది కూడా కొత్తిమీర అవుతుంది. ట్రై చేయండి. టిప్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శోభ. కొత్తిమీర కాడల పచ్చడి రెడీ. ఇందులోకి మనం పోపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు. 2 చెంచాల ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేవు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా, మినపగుళ్ళు వేసి పోపు వేసుకుంటే సరిపోతుంది. యమ్మీ కొత్తిమీర కాడల పచ్చడి రెడీ.